Respected principals, teachers and students, ఇంటర్నల్ స్కూల్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రేస్ కి కాపలాదారిగా ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు ఉన్నారు. ముందుగా రేస్ బందర్ఘాట్, పికప్ వ్యాలీ, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ద్వారా వచ్చి చివరికి రేస్ ఇక్కడ పూర్తవుతుంది. అలా చూడండి, 2 సంవత్సరాలుగా ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న మన మంత్రి షాయాజీ గారి కుమారుడు, అంతేకాదు వీనస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న కానీ ఈసారి అతనికి మన విదా స్కూల్ తరఫున పాల్గొంటున్న ఒక విద్యార్థితో అతను గట్టి పోటీ ఎదుర్కొంటాడు. అతను ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. విదా స్కూల్ కి చెందిన శివ. నీకు తెలుసా, శివాని ఓడించడం చాలా కష్టం. వాడు చాలా బాగా సైకిల్ తొక్కుతాడట. కొండల మీద కూడా సులువుగా వెళ్ళిపోతాడట. ఆల్ ద బెస్ట్ రాకీ. తప్పకుండా నువ్వే గెలుస్తావు. కానీ నాన్న, నీకో విషయం చెప్పనా? ఆ శివ చాలా బాగా సైకిల్ తొక్కుతాడట. అతన్ని ఓడించడం చాలా కష్టం. అవునవును, నేను కూడా వాడి గురించి విన్నాను. కానీ నువ్వేం దిగులు పడకు. నాకు ఓటమి అంటే అసలు నచ్చదు. అసలు ఆ పదం అంటేనే గిట్టదు. అందువల్లే నేను ఇంతవరకు గెలుస్తూ వచ్చాను. నా కొడుకు కూడా ఎప్పటికీ ఓడిపోకూడదు. అందువల్లే నేను నీకు తోడుగా మున్నా బబ్లూల్ని ఈ రేసులోకి ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు నీకు సహాయంగా ఉంటారు. ఆల్ ద బెస్ట్ మై సన్. చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ నాన్న. శివ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రేవా. ఆర్వి యూడి, మీరు శివలాగా ఫస్ట్ రాలేరు, కానీ ఆఖరి రావడానికి మాత్రం ప్రయత్నించకండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రేవా. జడ్జెస్ గారు, రేస్ మొదలు పెట్టండి. అది యూడి, జాగ్రత్త. వాళ్ళు రోడ్డు మీద మేకులు వేశారు. వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. నేను మ్యాగ్నెట్ ఆన్ చేస్తాను. వాటన్నిటినీ దీనికి ఆకర్షిస్తాను. నువ్వు వేసిన పథకం ఏమీ పనిచేయలేదు. ఇంకా కొత్తగా ఏదైనా ఆలోచించు. నువ్వు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపో. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలి కదా. అలాగే. మీ ఇద్దరిని నేను సైకిల్ రేస్ గెలవడానికి పిలవలేదు, శివాని ఓడించడానికి పిలిచాను. మీరేమో పల్లీలు తింటున్నారు, శివ దగ్గరికి వస్తున్నాడు.
నువ్వు సైకిల్ తొక్కుంటూ వెళ్ళు, మిగతా విషయాలు మేము చూసుకుంటా అని ముందే చెప్పాం కదా. ఈ పని కూడా రాకీ వాళ్ళ ఫ్రెండ్సే చేస్తుంటారు. లడ్డు సింగ్ సార్ వస్తున్నారు, ఆయన వీటిని చూసుకుంటారు. లడ్డూ సార్ ఈ కోతులను తరిమేయండి, ఇవి దారికి అడ్డంగా ఉన్నాయి. నా ఏరియాలో కోతుల వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇది నా ఏరియా, ఎలా తరిమేస్తానో చూడు. హై, 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 వెళ్ళండి. హై, ఓ, బాగా, బాగా. హై, హై, బాగా. హై, హై, వదలు. హై, 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 నా టోపీ. ఆ, ఓ, అమ్మ, ఓ, 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 ఇంకొక బ్లాక్, ఇంకొక బ్లాక్. వదిలేయండి, కొట్టకండి. ఇంకా ఎంతసేపు? ఒకసారి మా ఊర్లో కోతి టోపీలు అమ్మేవాడి దగ్గర నుంచి 100 టోపీలు ఎత్తుకుందట. ఆ తర్వాత చెట్టు మీదకి వెళ్ళిపోయింది. వాటి దగ్గర నుంచి ఎలా తీయాలో నాకు మాత్రమే తెలుసు. తర్వాత నేను ఒక ఐడియా చేశాను. నా టోపీని తీసి కిందకి విసిరేశాను. ఆ తర్వాత కోతిలు నేను చేసినట్టే వాటి టోపీలను తీసి కిందకి విసిరేశాయి. తర్వాత ఏముంది, టోపీలు అమ్మేవాడికి టోపీలు దొరికాయి. చాలే ఆపు. ఇదొక కొత్త కథని మాకు పాత కథ చెప్తావా? ఈ కథని కోతులు కూడా వినేచుంటాయి. సరే, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. మనం ఎలాగైనా డాన్స్ వేస్తూ ఈ కోతుల్ని దారి నుంచి తప్పించాలి. చూసారా, వాడు ఆ కోతుల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ఇప్పుడప్పుడే వాడు నా దరిదాపుల్లో కూడా రాలేడు. శివాని నమ్మలేము, నువ్వు వెళ్ళిపో, త్వరగా వెళ్ళు. వద్దొద్దు, ఇప్పుడు ఆ కోతులు వాడిని ఏం చేస్తాయో నేను నా కళ్ళారా చూడాలి. అందరూ త్వరగా వెళ్ళండి. మీరు ఇంతవరకు శివాని అడ్డుకోలేకపోయారా? మీరు ఎందుకు పనికిరారు? నాకు ఓటమంటేనే నచ్చదు. ఆ మాట కూడా నాకు నచ్చదని చెప్పాను కదా. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇక వెళ్ళండి. నేను జీవితంలో ఎప్పటికీ ఓడిపోను. ఇదంతా రాకీ చేసిన పనే, అందువల్లే మనం ఈ దారిలో వచ్చాం. మీరెందుకు ఇక్కడ ఆగిపోయారు? ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి.
అది యూడి మీరిద్దరు పక్కనున్న దారి నుంచి వెళ్ళండి. అది కూడా అక్కడికే చేరుకుంటుంది. నేను ఇక్కడి నుంచి షార్ట్ కట్ లో వెళ్తాను.